అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ఇవాల్టి శ్లోకం పెద్దలకి మాత్రం. అనారోగ్య కారణం చేత ఏవో శస్త్రచికిత్సలు కానీ మందులు వేసుకోవడం వల్ల కానీ చిత్ర విచిత్రములైన భావాలు మనసులో వస్తుంటాయి. ఏదో తెలియని భయం వాళ్ళని పీడిస్తుంటుంది. అంటే ఉలిక్కిపడి లేవడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఎంతసేపటికి మనసు చిక్కబట్టుకోలేరు. మేము ఇలా ఉండి ఎందుకు అవుతుంది మేము మందులు వాడుతున్నామే అనిపిస్తుంటుంది. అంటే ఒక పక్కని వ్యాధి ఉంటుంది, ఇంకో పక్కని ఆది ఉంటుంది. అది తొలగాలంటే తప్పకుండా చదవాల్సిన ఒక చక్కటి శ్లోకం, చక్కటి మంత్రం. ఇది కూడా శ్రీమద్ రామాయణంలోదే. ఏమిటది? రామచంద్ర స్వామి మానవుడిగా వచ్చి 11,000 సంవత్సరాలు భూమండలం మీద ఉన్నాడు. ఇది అంతే. అది తలుచుకున్నట్టయితే మనకి క్షేమం. శ్రీరామరక్ష అంటామే, దాని అర్థం ఇదే. ఆ శ్లోకం చూడండి. 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. అంటే రాముణ్ణి ఎందుకు చెప్తున్నాము? సత్యధర్మాలని పాటించు, కష్టాలకి కుంగవద్దు, సుఖాలకి పొంగవద్దు, ప్రలోభాలకి లొంగవద్దు. అలా ఉన్నట్టయితే నీవు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటావు. నీవు ఎంతవరకు ఈ పనులు చేయాలో అంతవరకు ఉండి హాయిగా జీవనాన్ని గడపగలవు. ఇగో ఇది గొప్ప తారక మంత్రము. 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ, మొత్తం లెక్క కట్టుకుంటే 11,000 సంవత్సరాలు. అన్ని సంవత్సరాల పాటు రామో రాజ్యం ఉపాసిత్వా, రాముడు రాజ్యాన్ని ఉపాసన చేసి, రాజ్యాన్ని పరిపాలించలేదు, రాజ్యాన్ని ఉపాసన చేసి, ఉపాసన చేయడం అంటే శ్రద్ధగా చూసుకోవడం అర్థం. మన వాళ్ళు పరిపాలిస్తున్నారు కనుకనే పరిపాలించుకోవడం అవుతుంది. ఇది ఉపాసన. ఉపాసన చేసేప్పుడు ఏం లోపం అవుతుందేమో అని భయపడుతూ ఉపాసిస్తారు. పరిపాలన చేసేవాళ్ళు లోపం ఉంటే మాది కాదు ఎవరిదో అంటారు. ఇది కాదు అక్కడ. రామో రాజ్యం ఉపాసిత్వ బ్రహ్మలోకం ప్రయాస్యతి. మళ్ళీ తాను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెడతాడయ్యా. ఆయన వెడుతున్నాడు, వెళ్ళగలడు. గమిష్యతి అని ఒక అర్థం ఉంది. ప్రయాస్యతి ఎలాగైనా పర్వాలేదు. ఇది చదివినట్టయితే ఆ రామచంద్ర స్వామికి ఉన్న చక్కటి సద్బుద్ధి, నిలకడ, అలాంటి చాంచల్య రాహిత్యము, సంపూర్ణ ఆరోగ్యము మనకు కూడా లభిస్తుంది. రామరామ రామరామ అనుకుంటాం కదా, అలాంటి దానికి సంబంధించిన మంత్రం ఇది. అద్భుతముగా శ్రీరామ శరణం మమ అన్నదానికి తాత్పర్యం ఇది. మళ్ళీ ఒక్కసారి 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వ బ్రహ్మలోకం ప్రయాస్యతి. ఎక్కడా కూడా మనం అంటున్నాం రాముడు కష్టాలు పడ్డాడు, సీత కష్టాలు పడిందని. వాళ్ళు ఎక్కడైనా నేను ఇంత కష్టపడ్డాను చూసారా దుర్మార్గుడు ఎవరితోటైనా అన్నారా? సీతమ్మ చెప్పింది ఏమిటి? అయ్యో స్వామి దగ్గర నేను లేను, అది బాధపడింది. అలాగే రాముడు నా పక్కన ఉండాల్సిన ఆమె లేదే, అది బాధపడ్డా. అంతే తప్ప మిగిలిన వాడికి ఎక్కడా బాధపడలే. అది మనకి శారీరకమైన ఆరోగ్యాన్ని, మానసికమైన పుష్టిని కలిగించే శ్లోకం ఇది. అలాంటి వాళ్ళే కాదు, మిగిలిన వాళ్ళు కూడా శ్రద్ధగా చదువుకోవచ్చు. సంక్షేప రామాయణంలో 100 శ్లోకాల్లో ప్రతి ఒక్క శ్లోకము ఒక మంత్రమే అంటారు మంత్రసిద్ధి పొందిన వాళ్ళు పెద్దలు. అలాంటిది ఇది. మళ్ళీ మరొక్కసారి 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. ప్రత్యేకించి రిటైర్ అయిన వాళ్ళు ఎవళ్ళైనా కానీ ఈ శ్లోకాన్ని రాసుకుని శ్రద్ధగా చదవండి. రిటైర్ అయిపోయిన తర్వాత మీకు ఏం చెయ్యలేము, చేయటం లేదు, బాధపడుతున్నాం, మమ్మల్ని తక్కువ చూసా అనే భావన ఉంటుందే, అదంతా పోతుంది. మీరు చేయవలసిన కర్తవ్యం ఏమిటో మీకు తెలుస్తుంది. మరి సెలవు, మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.